ఇక ఎగువన రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నారాయణపేట జిల్లా మక్తల్లోని సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు భారీగా వరద చేరుతోంది. దీంతో అధికారులు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ములుగు జిల్లాలో బోగత జలపాతానికి వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో బోగత జలపాతం దగ్గర వరద ఉధృతి పెరిగింది. దీంతో వచ్చే పర్యాటకులకు అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీశైలంలో వర్షాలు పడుతున్నాయి. దీంతో భక్తులు వసతి గదులకే పరిమితమయ్యారు. స్వామివారి స్పర్శ దర్శనానికి బుక్ చేసుకున్న భక్తులు వర్షంలోనే క్యూ లైన్ల వద్దకు చేరుకున్నారు. ఇక కర్నూలులోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో అర్ధరాత్రి నుంచి జోరుగా వర్షం కురుస్తుంది. కొన్ని చోట్ల అయితే భారీ వర్షం కురవడంతో వాగులు వంకలు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కర్నూలు నగరంలో తెల్లవారుజాము నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి కూడా నగర ప్రజలు కూడా ఆ వర్షంలోనే అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చి తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు చిరు వ్యాపారులు కూడా రోడ్ల మీద వ్యాపారం చేసుకోలేనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి ఈ క్రమంలో ఏదైతే మరోవైపు హంద్రి అదేవిధంగా తుంగభద్ర నదులు కూడా ఎగువ ప్రాంతాల నుంచి కూడా ఏదైతే భారీగా వరద వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కర్నూలు నగర శివారులో ఉన్నటువంటి తుంగభద్ర నది కూడా ఏదైతే ఎగువ ప్రాంతాల నుంచి కూడా వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీ కూడా అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా వాగులు వంకలు కూడా ఏదైతే ఉధృతంగా ప్రవహిస్తున్న చోట్ల కూడా ఎవరిని కూడా వాహనదారులను ఈ వాగులు వంకలను దాటేటువంటి ప్రయత్నాలు చేయొద్దంటే కూడా అక్కడే ఉండి ఏదైతే ప్రమాదాలు జరగకుండా చూడాలని కూడా జిల్లా కలెక్టర్ అధికారులకు కూడా తగు సూచనలు కూడా చేయడం జరిగింది. మరోవైపు రాత్రి నుంచి కురుస్తున్నటువంటి యొక్క వర్షానికి ఉల్లి, మొక్కజొన్న అదేవిధంగా టమాటా రైతులు కూడా భారీగా నష్టపోయారు. కొన్ని చోట్ల అయితే అమ్మకానికి సిద్ధంగా చేసినటువంటి మొక్కజొన్న అదేవిధంగా ఉల్లి, టమాటా పంటలు కూడా ఉత్పత్తులు భారీగా తడిసి ముద్దవడంతో అమ్మకానికి కూడా రావని కూడా చాలా మంది రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో పత్తి కోతకు వచ్చింది. చాలా చోట్ల కూడా ఇక పత్తి పంటల్లో కూడా ఏదైతే పొలాల్లో నీళ్లు నిలవడంతో తెగుళ్ల బారిన పడి మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని కూడా రైతులు చెప్తున్నారు. ఇప్పటికే కొద్ది రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలకు పత్తి పంట కూడా తెగులు సోకి దిగుబడి కూడా తగ్గింది. ఈ వర్షాలకు మరింత ఏదైతే దిగుబడి తగ్గేటువంటి అవకాశం ఉంది. కోతకు వచ్చింది కాబట్టి కోత ఏదైతే పత్తిని కోసి ఆదోని వ్యవసాయ మార్కెట్ కూడా తీసుకెళ్లి అమ్ముకుందామని కూడా రైతులు సిద్ధమైనటువంటి క్రమంలో అర్ధరాత్రి నుంచి కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి
ఆ పొలాలకు కూడా వ్యవసాయ కూలీలు అయితేనేమి రైతులు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఉల్లి రైతులు అయితే ఇప్పటికే చాలా గత కొద్ది రోజుల నుంచి కురిసినటువంటి భారీ వర్షాలకు నష్టపోయారు. ఇప్పుడు ఈ వర్షాలకు కూడా మరింత నష్టపోతున్నామని కూడా ఏదైతే రైతులు చెప్తున్నారు. ఆ పంటలన్నీ కూడా ఉల్లిని కోసి పొలాల్లోనే గ్రేడింగ్ చేసి ఏదైతే ట్రాక్టర్ల ద్వారా కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకొని వచ్చి అమ్ముకుందామంటే సడన్ గా అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కూడా ఉల్లి పంట తడిసిపోయింది, మొలకలు వస్తాయని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ కూలీలు కూడా పొలాలకు వెళ్ళొద్దు, ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే వాగులు వంకెలు దాటటువంటి ప్రయత్నాలు చేయొద్దంటూ కూడా జిల్లా అధికార యంత్రాంగం రైతులకు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు నుంచి.